హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ రూట్స్ అండ్ రూట్స్. ఏంటో ఈరోజు మార్నింగ్ ఎవరి మొహం చూసానో అన్ని యానిమల్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్ పెద్ద కాటరాజు గడైతే కనిపించాడు. ఇప్పుడు ఈ బుజ్జి తాబేలు గడైతే కనిపించాడు. మ్యాటర్ ఏంటంటే బ్రష్ చేద్దాం కదా అని చెప్పి ట్యాప్ దగ్గరికి వచ్చాను. ఈలోపు వీడి దర్శనం అయితే ఈరోజు మనకు తగిలింది. ముందే మనం పెద్ద యానిమల్ లవర్, సో దాన్ని అలా వదిలేయాలని చెప్పి అస్సలు అనుకోలేదు. మేనేజ్ ఏ సోషల్ యానిమల్ అని ప్రపంచానికి అరిస్టాటిల్ చెప్పినా నాకు మాత్రం మా సివిక్స్ రత్నం సరే చెప్పారు. ఆ రోజు ఆ మాటకి నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మనల్ని మించిన యానిమల్ ఎవరున్నారు మూర్తి? దీని గురించి డబ్బా తెచ్చే గ్యాప్‌లో ఎటో అస్సమైపోయింది. పిట్ట కొంచెం కూతగానం అన్న మాట దీనికి కరెక్ట్‌గా సెట్ అవుతది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు ఏదో రోజు నా పరిస్థితి కూడా ఈ యానిమల్స్‌తోనే పోయేలా ఉంది. మాట ఎందుకన్నానంటే దీన్ని పట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎట్టకేలకు పట్టుకున్నాను అనుకోండి. కాకపోతే పట్టుకున్న తర్వాత మాత్రం దాని గోర్లతో తెగరెక్కేసిందనుకోండి. ఎవడ్రా తాబేలు కుందేలు కథలో తాబేలు స్లోగా నడిచిందన్నారు? ఈ తాబేలుని అదే స్టోరీలో పెట్టి చూడండి. కుందేలు ఎందుకు పనికిరాదు దీని ముందు. వేలంత లేదు కానీ దీనిలో అయితే వందే భారత్ కొన్నంత స్పీడ్ ఉంది. ఇదేం తింటుందో నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.